అనగనగా ఒక ఊరి చివరనున్న చిన్న గుడిసెలో జాక్ అనే కుర్రాడు వాళ్ళమ్మ ఉండేవారు. వాళ్ళు చాలా పేదవాళ్ళు. ఎంత పేదవాళ్లంటే వాళ్ల దగ్గర మిగిలి ఉన్న ఏకైక ఆస్తి బెటర్ కప్ అనే ఒక ఆవు మాత్రమే. జాక్ వాళ్ళమ్మ ఆ ఆవును చాలా ప్రేమగా చూసుకునేవారు. కాని వాళ్ల దగ్గర తినడానికి తిండిగాని జేబులో చిల్లిగవ్వగానీ లేవు. ఒకరోజు ఉదయం జాక్ వాళ్ళమ్మ విచారంగా ఇలా అంది. జాక్, నా మాట విను. మన ఇంట్లో తినడానికి ఒక్క బియ్యం గింజ కూడా లేదు. మన ఆవు బెటర్ కప్ అంటే నాకు ప్రాణమే. కానీ తప్పది నాన్న, దాన్ని సంతకు తీసుకెళ్ళి అమ్మేసేయి. అమ్మా, బెటర్ కప్ మన కుటుంబ సభ్యురాలు కదా అమ్మా, దాన్ని ఎలా అమ్మేయమంటావు? నాకు మనసు రావడం లేదు. ఏడవకు జాక్, మనకు వేరే దారి లేదు. వెళ్ళు, చీకటి పడేలోపు డబ్బుతో తిరిగిరా. రా బెటర్ కప్, వెళ్దాం. నన్ను క్షమించు. అమ్మ ఆకలితో ఉంది, అందుకే నిన్ను అమ్మేస్తున్నాను. జాక్ చాలా బాధపడ్డాడు. కాని అమ్మ చెప్పింది నిజమే అని అతనికి తెలుసు. ఆవుంగడుకు తాడు కట్టి సంత వైపు నడవడం మొదలుపెట్టాడు. దారి మధ్యలో అతనికి వింతగా కనిపించే ఒక ముసలి తాత ఎదురయ్యాడు. ముసలివాడు, ఓహో, ఆగోయ్ చిన్నవాడా, ఎంత అందమైన ఆవు ఇది. ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? సంతకు తాతయ్య, మాకు డబ్బులు అవసరం, అందుకే అమ్మేస్తున్నాను. డబ్బులా? డబ్బులెవరికి కావాలి? నా దగ్గర అంతకంటే గొప్పవి ఉన్నాయి. ఇవిగో 5 మాయా విత్తనాలు, వీటిని తీసుకో. విత్తనాలా? వీటితో నాకేమొస్తుంది? మా అమ్మ నన్ను కొడుతుంది. ఆ ముసలివాడు జేబులోంచి మెరుస్తున్న 5 రంగురంగుల బఠానీ గింజలను తీసి జాక్కి చూపించాడు. ముసలివాడు, మెల్లగా, ఇవి సామాన్యమైనవి కావు. ఈ రాత్రి నాటావంటే తెల్లారేసరికి ఆకాశాన్ని తాకే అద్భుతం చూస్తావు. నన్ను నమ్ము, నీ దశ మారిపోతుంది. నిజంగానా? సరే తాతయ్య, ఆవును తీసుకో, ఆ విత్తనాలు నాకివ్వు. జాక్ చిన్నపిల్లాడు కాబట్టి ఆ గింజల మెరుపు చూసి మోసపోయాడు. ఆవునిచ్చేసి ఆ గింజలను జేబులో వేసుకుని ఇంటికి పరిగెత్తాడు. ఇంటికి వెళ్లగానే ఉత్సాహంగా అరిచాడు. అమ్మా, అమ్మా, తలుపు తీయు, నేను గొప్ప బేరం చేశాను. చూడు ఏం తెచ్చానో. వాళ్ళమ్మ చేతిలో డబ్బు సంచి ఉంటుందని ఆశపడింది. కాని జాక్ చేతిలో 5 గింజలు చూసి ఆమెకు కోపం కట్టలు తెంచుకుంది. ఏంటి, విత్తనాలా? ఓరి వెర్రి వెదవా, మన బతుకు ఆధారాన్ని ఇచ్చేసి ఈ పనికిరాని గింజలు తెచ్చావా? ఎంత పని చేశావురా! ఛీ, ఇవి మనకొద్దు. ఈ రాత్రి నీకు తిండి లేదు, పైకి వెళ్ళి పడుకో, వెళ్ళు. అమ్మా, ప్లీజ్ అమ్మా, ఆ తాత చెప్పాడు. అమ్మా. కోపంతో ఆమె ఆ గింజలను కిటికీలోంచి బయట పారేసింది. జాక్ ఏడుస్తూ ఆకలితోనే నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం జాక్ లేచి చూసేసరికి గదిలో చీకటిగా ఉంది. కిటికీ బయట చూస్తే అతనికి నోట మాట రాలేదు. రాత్రి పారేసిన గింజల నుండి ఒక భారీ బఠానీ చెట్టు ఆకాశాన్నే తాకుతున్నట్లుగా మేఘాల్లోకి పెరిగింది. చెట్టు ఎక్కడం మొదలుపెట్టాడు. చివరికి మేఘాలను దాటి ఒక కొత్త లోకానికి చేరుకున్నాడు. అక్కడ అతనికి ఒక భారీ కోట్, కాస్టల్ కనిపించింది. జాక్ కోట లోపలికి వెళ్ళాడు. అక్కడ ఒక రాక్షసుడి భార్య వంట చేస్తోంది. ఆమె చాలా పెద్దగా ఉంది, కానీ దయగలది.
నమస్తే ఆంటీ. నేను చాలా దూరం నుంచి వచ్చాను. ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాను. దయచేసి కొంచెం రొట్టె ముక్క ఉంటే పెడతారా? అయ్యో పాపం, ఎంత చిన్నగా ఉన్నావో. కాని నువ్వు ఇక్కడ ఉండకూడదు బాబూ. మా ఆయన రాక్షసుడు. నిన్ను చూస్తే గుటుక్కున మింగేస్తాడు. త్వరగా వెళ్ళిపో. కానీ జాక్ బతిమిలాడ్డంతో ఆమె కొంచెం రొట్టె పాలిచ్చింది. జాక్ తింటుండగానే ధమ్ ధమ్ అంటూ ఇల్లంతా అదిరిపోయేలా రాక్షసుడు వచ్చాడు. జాక్ భయంతో పొయ్యి వెనుక దాక్కున్నాడు. రాక్షసుడు లోపలికి వచ్చి గట్టిగా అరిచాడు. నరమాంసవాసన వస్తోంది. వాడు బతికున్నా చచ్చినా వాడి ఎముకలని పిండి చేసి నా రొట్టె చేసుకుంటా. అబ్బే, ఏం లేదులేండి. అదంతా నిన్నటి వాసన. వేడివేడిగా సాసేజ్లు చేశాను. ముందు ఇవి తినండి. రాక్షసుడు తిన్నాక తన బంగారు కోడిని తెప్పించుకున్నాడు. గుడ్డు పెట్టు అని ఆజ్ఞాపించగానే ఆ కోడి ఒక అసలైన బంగారు గుడ్డు పెట్టింది. ఆహా, భలే బంగారు గుడ్డు. సరే, నాకు నిద్ర వస్తోంది. ఎవరూ శబ్దం చేయకండి. కాసేపటికి రాక్షసుడు నిద్రపోయాడు. అమ్మో, ఎంత పెద్ద గుడ్డో! వాడు నిద్రపోయాడు. ఇదే అదను. ఈ కోడిని పట్టుకుని పారిపోతా. ఇదే అదనుగా భావించిన జాక్ నెమ్మదిగా బయటకు వచ్చి ఆ బంగారు కోడిని పట్టుకుని పారిపోయాడు. కాని కోడి భయంతో గట్టిగా అరిచేసరికి రాక్షసుడు లేచాడు. ఎవడ్రా అది? నా కోడిని ఎత్తుకెళ్తున్నావా? దొంగ, దొంగ, ఆగు! నిన్ను పచ్చడి చేస్తా. జాక్ వేగంగా బఠానీ చెట్టు దిగడం మొదలుపెట్టాడు. రాక్షసుడు కూడా చెట్టు దిగుతున్నాడు. జాక్ నేల మీదకు రాగానే గట్టిగా అరిచాడు. అమ్మా, అమ్మా, బయటికి రా! ఏమైందిరా జాక్? ఎందుకలా అరుస్తున్నావు? అమ్మా, మాకారకు గొడ్డలి! త్వరగా గొడ్డలి తీసుకురా! పైన రాక్షసుడు దిగుతున్నాడు. త్వరగా! వాళ్ళమ్మ గొడ్డలివ్వగానే జాక్ బలంగా చెట్టు కాండం మీద వేటు వేశాడు. చెట్టు ఒక్కసారిగా విరిగి కూలిపోయింది. చెట్టుతో పాటు రాక్షసుడు కూడా కిందపడి అంతమయ్యాడు. అప్పటినుంచి జాక్ వాళ్ళమ్మకు కష్టాలు తీరిపోయాయి. ఆ బంగారు కోడి పెట్టే గుడ్లతో వారు ధనవంతులయ్యారు. పోగొట్టుకున్న ఆవును మళ్లీ కొనుక్కున్నారు. జాక్ తనకు వచ్చిన సంపదను ఊరిలో ఉన్న పేదవారికి కూడా పంచుతూ అందరితో కలిసి ఆనందంగా జీవించాడు. నీతి: ధైర్యం, సమయస్ఫూర్తి ఉంటే ఎంతటి కష్టానైనా జయించవచ్చు.